శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు మనతో ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఈరోజు నీ కోసం ఒక తీపి కబురు తెచ్చాను, అదేంటో వింటావు కదా అని బాబా గారు అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి బాబా గారు తన బిడ్డల కోసం తెచ్చినటువంటి ఆ తీపి కబురేమిటో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం. బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈరోజు నీ కోసం ఒక మంచి వార్త తెచ్చానమ్మా. తీపికరమైన వార్త, శ్రద్ధగా విను. ఇప్పుడు నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో దానిని పోగొట్టుకుంటున్నావు కదా. ఎవరికైతే నువ్వు దగ్గరవ్వాలని అనుకుంటూ ఉన్నావో వాళ్ళు నీకు దూరం అవుతున్నారు కదా. ఏదైతే నువ్వు న్యాయమని నమ్ముతూ ఉన్నావో అదే నిన్ను మోసం చేస్తూ ఉంది. ఇలా ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేకుండా దిగులుగా కూర్చున్నావు కదా తల్లి. అసలు నీ మనసులో ఏముందో తెలుసా? నేను ఎలా గెలవగలను? నా చుట్టూ ఉన్నవారంతా నన్ను హేళన చేసి మరీ కిందికి లాగేస్తున్నారే అని నీ మనసులో అనుకుంటూ ఉన్నావు కదా తల్లి. భయపడకు. నీ ముందు జరిగే విషయాలను మాత్రమే చూస్తూ ఎప్పుడూ కూడా భయపడుతూ ఉంటే వెనుక ఉన్న నీ సాయి తండ్రిని ఎలా చూడగలవు చెప్పు? ఒక్కసారి నీ కన్నీటిని తుడుచుకొని కళ్ళెత్తి నా వైపు చూడమ్మా. నీకు ధైర్యాన్ని ఇవ్వడానికే నేనున్నాను. ఇప్పటి వరకు నువ్వు చూసింది అంతా మరిచిపో. ఇక నుంచి నేను నీకు పంచభక్ష పరమాన్నాలు అందించబోతున్నాను. నీ ఆకలి తీరేలా కడుపు నిండుగా నీకు భోజనం పెట్టబోతున్నాను. దానిని నువ్వు తినకుండా కూర్చుంటే నీరసంతో ఏదీ కూడా సాధించలేవు బిడ్డ. నేను సారథిలాగా నీ దగ్గరకు వస్తాను. నా ప్రియమైన బిడ్డ, నువ్వు అర్జునుడి వంటి వాడివి. నీ దుఃఖాన్ని తరమటానికి నా బలంతో, నా సైన్యంతో పోరాడుతున్న అర్జునుడివి నువ్వు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. నేనే కృష్ణుడిని. నేను నీకు బలంగా తోడుగా ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా నిన్ను తాకలేరు బిడ్డ. నా మనసు అనే రథంలో నిన్ను భద్రంగా ఉంచినప్పుడు నీకు విజయం రాకుండా ఎలా ఉంటుంది చెప్పు? ఒక్క నిమిషం నువ్వు కళ్ళు మూసుకొని నీ బాబాని ధ్యానిస్తే నీ కళ్ళలో ఒక ముసలి వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు కదా బిడ్డ. నిజమేనా? అది ఎవరో తెలుసా? నీకెంతో ఇష్టమైన నీ బాబానే. నీ తండ్రిని నేను. నీకు ధైర్యాన్నిచ్చే స్నేహితుణ్ణి నేను. నీకు చెడు తలపెట్టాలి అని అనుకునే వారికి గుణపాఠం చెప్పే గురువుని నేను. నా అనుమతి లేకుండా ఈ ప్రపంచంలో ఒక్క ఆకు కూడా కదలదమ్మా. అది నీకు కూడా తెలుసు కదా. మరి ఎందుకు నీకంత బాధ? ఇప్పుడు నీ కష్టాలు నీకు పెద్దవిగా కనిపించవచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు అవి చాలా చిన్నవి. అన్నీ నేను మారుస్తాను బిడ్డ. నువ్వు నా ప్రియమైన బిడ్డవి. నీ కష్ట సమయంలో నీకు ఎలాంటి దారి దొరకక అల్లాడిపోతుంటే, నా సాయం కోసం నువ్వు పరితపిస్తుంటే కష్టాల్లో ఉన్న నిన్ను చూసి నా హృదయం కరిగిపోయిందమ్మా. నీకు మంచి చేయడానికి నేను మెరుపు వేగంతో నీ దగ్గరకు వస్తున్నాను. నా ఈ మాటలు నీకు చెప్పడానికే నిన్ను వెతుక్కుంటూ ఈరోజు వచ్చాను. ఇక ఆనందంగా ఉండు. ఏదో ఒకటి ఆలోచిస్తూ దిగులుగా కూర్చోకు బిడ్డ. నువ్వు నా ద్వారకామాయిలో అడుగుపెట్టినా, నా నీడలో నువ్వు జీవించినా చాలు, నీకు సిరి సంపదలు కలిగిస్తాను. నీకు వ్యతిరేకంగా ఇక్కడ ఏది జరగదు బిడ్డ. నేను అస్సలు జరగనివ్వను. నేను ఇప్పుడు నీతో లేకుండా దూరంగా ఉన్నానని బాధపడుతున్నావు కదా, కానీ నేనెప్పుడూ కూడా నిన్నే చూస్తున్నానమ్మా. నువ్వు కేవలం నడుస్తావంతే.
నీ కాళ్ళకి దారి చూపేది నేను, ఆ దారిని కూడా నేనే. నీ దారిలో నీకు బాధని ఇచ్చేది నేనే. ఆ బాధలో నీకు కన్నీరు వస్తే వాటిని తుడిచేది కూడా నేనే. సరే, ఇక నీ దుఃఖాలన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉండు. ఎందుకంటే నీకు తీయని తేనెలాంటి కబుర్లు నీ చెవికి చేరేలా నేను చూస్తాను. ఇక నీకు కావలసిన మంచి మంచి వార్తలన్నీ కూడా మొత్తం వింటూనే ఆనందంగా ఉంటావమ్మా. నా మనసారా నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఇక నువ్వు ఆనందంగా సుఖంగా ఉంటావు బిడ్డ. నేను చెప్తున్నాను కదా, ఇక నువ్వు వినబోయే వార్తలన్నీ తేనెలాంటి తీయని వార్తలే వింటావు. నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే భగవంతునిపై నమ్మకాన్ని మాత్రం కోల్పోకు. నేను చెప్పినట్టుగానే నువ్వు మంచి తీపి కబురు వింటావు. అది నేనే, స్వయంగా నేనే నీకు చేరవేస్తాను. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండమ్మా. అంతా మంచే జరుగుతుంది. నేనున్నాను కదా. నాపై నమ్మకం ఉంచి నువ్వు ధైర్యంగా ఉండు. నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మనం ఎక్కువ బాధలో ఉన్నప్పుడు కానీ, ఎక్కువ కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా పట్టరాని సంతోషంలో ఉన్నప్పుడు కానీ ఎలాంటి డెసిషన్స్ తీసుకోకూడదండి. కేవలం బాధలో ఉన్నప్పుడే కాదు, ఆనందంలో ఉన్నప్పుడు కూడా మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు. ఎందుకంటే ఏదైనా సరే మితిమించిన ఆనందం, మితిమించిన దుఃఖం, ఇవన్నీ కూడా మన మైండ్ అనేది ఆబ్సెంట్ అయ్యేలా చేస్తాయి. మన ఆలోచన శక్తిని పూర్తిగా అవి కప్పేస్తాయండి. ఆ సమయంలో మనం తీసుకునే డెసిషన్స్ ఏవి కూడా కరెక్ట్గా ఉండవు. ఒకవేళ అలాంటి పరిస్థితులు మన జీవితంలో కూడా ఎదురైతే తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు ఫ్రెండ్స్. 2 నిమిషాలు ఆగి ఆలోచించండి. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ కూడా కరెక్ట్గా ఉంటాయండి. ఎక్కువ ఆనందంలో కానీ, ఎక్కువ దుఃఖంలో కానీ ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు మన జీవితం మీదే ప్రభావం చూపిస్తాయి. మీరు అనుకోవచ్చు, సంతోషంలో కూడా మన బ్రెయిన్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది కదా, అప్పుడు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గానే ఉంటాయి కదా అని. కాదు ఫ్రెండ్స్, అది సంతోషమైనా సరే, దుఃఖమైనా సరే, విపరీతమైనటువంటి సంతోషం కానీ, దుఃఖం కానీ మన మనసులో ఉన్నప్పుడు అవి మన ఆలోచన శక్తిని పూర్తిగా కమ్మేస్తాయండి. ఇది వాస్తవం. అందుకే ఈరోజు బాబాగారు మనందరికీ కూడా ఒక మాట చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. బిడ్డ, నువ్వు జరిగిపోయిన దానిని గురించి తలుచుకొని బాధపడుతూ ఉన్నావు బిడ్డ. దానితో నీ కళ్ళు చెమ్మగిల్లిపోతూ ఉన్నాయి. ఆ చెమ్మగిల్లిన కళ్ళతో నన్ను చూడలేకపోతూ ఉన్నావు నాయనా. ఒక్కసారి ఆ కళ్ళు తుడుచుకొని నా వైపు చూడు. నా బిడ్డకి ఎలాంటి ప్రమాదం జరగకుండా నేను నీ వెంటే నడుస్తూ ఉన్నాను. ఒక్కసారి నా గమనాన్ని పరీక్షించు బిడ్డ. నేను నీ వెంటే నడుస్తూ ఉన్నాను. నా బిడ్డకు ఎలాంటి ప్రమాదం జరగకుండా నీ వెన్నంటే నేను ఉన్నాను తల్లి. ప్రశాంతమైన మనసుతో చూసినప్పుడే అది నీకు అర్థమవుతుంది. నీకు దారి చూపించేది నేనే, నువ్వు నడిచే దారి నేనే, ఆ దారిలో కష్టం నేనే, ఆ కష్టాన్ని తీర్చే అభయహస్తం కూడా నేనే తల్లి. అందుకే నువ్వు దేని గురించి భయపడవద్దు. ఎందుకంటే ఇది నా సృష్టి, నువ్వు నా బిడ్డవి. నీకు ఎలాంటి పరీక్షలు పెట్టి నీ కర్మఫలాల నుంచి నిన్ను బయటపడేయాలో నాకు తెలుసు. నువ్వు భరించలేనంత కష్టం నేనెప్పుడూ నీకివ్వను బిడ్డ. ధైర్యంగా ఉండు. నీకు ఎటువంటి కష్టం వచ్చినా ఆ కష్టాన్ని తీర్చడానికి నీ వెన్నంటే నేను ఉంటాను. ఇక ప్రశాంతంగా ఉండు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. బాబాగారు ప్రతి వీడియోలో కూడా, ప్రతి సందేశంలో కూడా ఆయన ఎప్పుడూ మనతోనే ఉన్నాను అని చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. దానిని అర్థం చేసుకున్న వాళ్ళు వాళ్ళ జీవితాంతం కూడా ప్రశాంతంగా, ధైర్యంగా జీవిస్తారండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఎలాంటి కష్టం వచ్చినా సరే, ఎన్ని రోజులకైనా సరే ఆ సమస్యను తీర్చేది నా బాబానే, ఆయన ఎప్పుడూ కూడా నా వెన్నంటే ఉంటాడని వాళ్ళకు ఒక గట్టి నమ్మకం ఉంటుంది. కాబట్టి ఆ నమ్మకంతో వాళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. మనందరం కూడా అలాంటి నమ్మకాన్ని బలపరుచుకోవాలి. బాబాగారు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే తన బిడ్డల చేతిని వదలరు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి మంచి చేస్తారు. ప్రతి ఒక్కరూ వాళ్ళు కోరుకున్న జీవితాన్ని వాళ్ళకి అందజేస్తారు. నమ్మకంగా ఉండండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.
మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.